ఒక ఊరిలో ఒక బ్రహ్మాండమైన ఆలయాన్ని కడతారు, ఒక టెంపుల్. ఆ టెంపుల్లో దే వాంట్ టు పుట్ ది ఐడల్. దానికోసం ఒక శిల్పిని పిలిపిస్తారు. అప్పుడు ఆ శిల్పి వచ్చి మొదటి రాయిని అడుగుతాడు, నేను నిన్ను శిల్పంగా మారుద్దాం అనుకుంటున్నావు, నువ్వు సిద్ధమా అంటే ఆ రాయి అడుగుతుంది ఆ శిల్పిని, మీరు ఏం చేస్తారు అంటే అతను ఏమంటాడంటే, నేను సుత్తి ఉలి తీసుకొని నిన్ను చాలా కష్టపెడతాను, నువ్వు దానికి సిద్ధమా అంటే ఆ రాయి నాకొద్దు, నేను ఆ బాధ భరించలేను, కాబట్టి నేను ఇలాగే రాయిగానే ఉండిపోతాను అన్న. రెండవ రాయి దగ్గరికి వెళితే అదేమంటుందంటే, నేను సిద్ధంగా ఉన్నాను, మీరు ఏదైనా చేయండి. ఆ ఉలి దెబ్బలు తింటున్నా కూడా ఆ రాయి ఎంతో ఆనందిస్తుంటుంది, ఎందుకంటే కొన్ని రోజుల తర్వాత నేను శిల్పంగా మారబోతున్నానన్న ఒక ఆనందం. ఆ శిల్పి శిల్పంగా మార్చిన తర్వాత దాన్ని ఆలయంలో ప్రతిష్ఠించి దేవుడిగా నెలకొల్పుతారు. ఆ తరువాత పూజలు మొదలవుతాయి. భక్తులందరూ కూడా కొబ్బరికాయలు తీసుకురావడం మొదలు పెడతారు. ఈ కొబ్బరికాయలు ఎక్కడ కొట్టాలి అన్నది ఒక సమస్య. అక్కడ మన మొదటి రాయి సిద్ధంగా ఆ మొదటి రాయి మీద కొట్టడం మొదలుపెట్టారు. కాబట్టి ఆ విధంగా మొదటి రాయి కొద్ది రోజుల డిస్టర్బెన్స్ కోసం ఆ బాధ భరించలేక తను రాయి నుంచి శిల్పంగా మారడానికి సంసిద్ధత వ్యక్తం చేయలేదు. అదే ఆ రెండవ రాయి ఎంత బాధలున్నా కూడా నేను శిల్పంగా మారుతాననుకుంటే కొన్ని రోజులు కష్టపడిన తర్వాత దేవుడిగా ప్రతిష్ఠించబడింది రెండవ రాయి. బాధను భరించలేక ఆ రాయి జీవితాంతం కొబ్బరికాయలు కొట్టించుకుంటూ బాధ భరిస్తుంది. కాబట్టి అదే నేను